తన ఆస్థానం నుండి వెళ్ళిపోయిన కాళిదాసు గారిని భోజరాజు వెనక్కి ఎలాగా తెచ్చుకున్నారు? నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీనికేతన్ యూట్యూబ్ ఛానల్. మనకి చందమామ పుస్తకాల్లో మన కాళిదాస్ కథలు కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా! ఈరోజు మరొక కాళిదాసు గారి ఇంట్రెస్టింగ్ కథనైతే మనం తెలుసుకుందాం. భోజరాజు గారి ఆస్థానంలో కాళిదాసు గారిది ప్రత్యేకమైన స్థానం. ఎంత ప్రత్యేకం అంటే కొన్ని సందర్భాల్లో అసలు కాళిదాసు గారు మినహా ఆయన సభలో ఇంకెవరిని పట్టించుకునేవారే కాదు. అలాంటి కాళిదాసుని చూస్తే ఆ సభలో చాలా మందికి ఈర్ష్యగా ఉండేది. కొన్ని కారణాల చేత భోజరాజు గారికి, కాళిదాసు గారికి ఉన్న స్నేహం చెడిపోయింది. కాళిదాసు గారు భోజరాజు గారి ఆస్థానం వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే భోజరాజు గారి ఆస్థానంలో కాళిదాసు గారు లేరని విషయం చుట్టూ ఉన్న పండిత వర్గానికి తెలిసిందో వాళ్ళు చాలా ఆనందించారు. అంతేకాదు వేరే ప్రాంతాల నుంచి భోజరాజు గారి ఆస్థానంలో కొలువు సంపాదించుకోవడానికి చాలా మంది కవులు భోజరాజు గారి ఆస్థానానికి కూడా వచ్చేవాళ్ళు. ఈ క్రమంలోనే ముగ్గురు కవులు భోజరాజు గారి ఆశ్రయం సంపాదించారు. వాళ్ళలో మొదటి కవి పేరు ఏకసంతాగ్రాహి. అతను ఏదైనా శ్లోకాన్ని గాని, పద్యాన్ని గాని, ఏదైనా విషయాన్ని గాని ఒక్కసారి వింటే దాన్ని వెంటనే అక్షరం పొల్లిపోకుండా తిరిగి అప్పచెప్పేవాడు. అందుకని అతని పేరు ఏకసంతాగ్రాహి. రెండవ కవి పేరు ద్విసంతాగ్రాహి. అంటే ఏదైనా శ్లోకం, ఏదైనా పద్యం, ఏదైనా విషయం 2 సార్లు వింటే అతను తిరిగి అక్షరం పొల్లిపోకుండా అప్పచెప్పేవాడు. అలాగే మూడో కవి పేరు త్రిసంతాగ్రాహి. ఏ విషయాన్నైనా 3 సార్లు వింటే వెంటనే దాన్ని తిరిగి అప్పచెప్పేవాడు. ఈ ముగ్గురు ఏదో విధంగా భోజరాజు గారిని మెప్పించి ఆయన ఆస్థానంలో చేరారు. భోజరాజు గారికి ఒక అలవాటు ఉండేది. తన ముందు ఎవరైనా ఒక కొత్త శ్లోకమో, కొత్త పద్యమో, ఏదైనా ఒక కొత్త పాండిత్య ప్రదర్శన చేస్తే దానికి ఆయన కొంత బహుమానం ఇస్తూ ఉండేవారు. కానీ ఈ ముగ్గురు కవులు చేరిన తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి ఒక పద్యం చెప్పగానే దాన్ని మొదట విన్న ఏకసంతాగ్రాహి ఇది నాకు తెలిసిన పద్యమే అని దాన్ని అప్పచెప్పేవాడు. ద్విసంతాగ్రాహి 2 సార్లు విని ఉన్నాడు కాబట్టి అతను కూడా ఇది నాకు తెలిసిన పద్యమే అని దాన్ని తిరిగి రాజు దగ్గరే చెప్పేవాడు. త్రిసంతాగ్రాహి 3 సార్లు వింటాడు కాబట్టి అంటే వచ్చిన కవి చెప్పినప్పుడు, ఏకసంతాగ్రాహి చెప్పినప్పుడు, ద్విసంతాగ్రాహి చెప్పినప్పుడు మొత్తానికి 3 సార్లు వింటాడు కాబట్టి మూడో కవి కూడా ఇది కూడా నాకు తెలిసిన పద్యమే అని రాజుగారి ముందు చెప్పేవారు. దాంతోటి కొత్తగా ఏ కవి వచ్చినా వాళ్ళకి ఎటువంటి బహుమానము చిక్కేది కాదు. భోజరాజు ఆస్థానంలో కొత్త కవులకి ఆదరణ తగ్గిపోయింది. అంతేకాదు వచ్చిన వాళ్ళని ఏదో విధంగా ఇవి పాత పద్యాలు, పాత శ్లోకాలు అని చెప్పి ఈ ముగ్గురు కవులు వెనక్కి పంపించేవారు. రాజుగారిచ్చే బహుమానాల్లో ఎక్కువ భాగం వీళ్ళే తీసుకుంటూ ఉండేవాళ్ళు. భోజరాజు గారికి తన సభ కళావిహీనంగా ఉందనిపించేది. ఎంతోమంది కవులొచ్చినా వాళ్ళెవ్వరూ కాళిదాసు ప్లేస్‌ను రీప్లేస్ చేయలేకపోయారు. మనసులో భోజరాజుకి దిగులుగా ఉండేది. ఎలాగైనా సరే కాళిదాసుని తిరిగి తన వద్దకు రప్పించుకోవాలని అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు భోజరాజు గారి ఆశ్రయం కోరి ఒక కొత్త కవి ఆ సభలోకొచ్చారు. ఆ కవి తానొక చక్కటి పద్యాన్ని కూర్చానని, అది వినమని ఒకసారి భోజరాజు ముందు చెప్తారు. వెంటనే అక్కడున్న ఏకసంతాగ్రాహి మొదటిసారి విన్న వెంటనే దాన్ని ఇది పాత పద్యమే, ఈ పద్యం నాకు తెలుసని దాన్ని రాజు ముందు చెప్పారు. ద్విసంతాగ్రాహి కూడా ఇది కూడా నాకు తెలిసిన పద్యమే అని అతను 2 సార్లు విన్న మూలంగా అతను కూడా రాజు ముందు ఈ పద్యం చెప్పాడు. త్రిసంతాగ్రాహి కూడా 3 సార్లు విన్న కారణంగా ఆ పద్యాన్ని రాజు ముందు చెప్పి ఇది కొత్త పద్యం కాదు, ఇది పాతదే, దీనికి మీరు బహుమానం ఇవ్వక్కర్లేదన్నట్టు వాళ్ళు మాట్లాడారు. వచ్చిన కవి ఏమీ చేయలేక తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన కవికి మార్గ మధ్యలో ఒక చోట కాళిదాసు గారు కనిపించారు. ఆ కాళిదాసుని చూసి ఆనందంతో అతనికి నమస్కారం చేసి అతను ఎక్కడి నుంచి వచ్చేది, భోజరాజు గారి ఆస్థానంలో జరుగుతున్న విపరీత కృత్యాల గురించి చెప్పాడు. కాళిదాసుకి చాలా బాధొచ్చింది. ఎందుకంటే కాళిదాసు ఉన్నప్పుడు భోజరాజు ఎంతోమంది రచయితల్ని, ఎంతోమంది కవుల్ని ఆదరించాడు. ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయేటప్పటికి తాను ఆదరించిన రాజుకి ఇటువంటి పరిస్థితి వచ్చిందని బాధపడ్డాడు.
ఎలాగైనా సరే ఆ ముగ్గురు కవులకి బుద్ధి చెప్పాలనుకున్నాడు కాళిదాసు. అప్పుడు వెంటనే ఒక కొత్త పద్యాన్ని రచించి అది ఈ కవికిచ్చి దీన్ని తిరిగి తీసుకువెళ్ళి భోజరాజు ముందు చెప్పమని చెప్పాడు. ఆ వచ్చిన కవి కాళిదాసు గారి మీద నమ్మకంతోటి తిరిగి భోజరాజు గారి ఆస్థానానికి వెళ్ళి ఈ పద్యాన్ని వినిపించారు. పద్యం విన్న భోజరాజు గారు ఆశ్చర్యంతో ఆ కవిని చూస్తూ ఉండిపోయారు. సభలో అంతా నిశ్శబ్దంగా ఉంది. అసలు ఆ కవి చెప్పిన పద్యానికి సారాంశం ఏంటంటే, మీ తండ్రి గారు నా దగ్గర 1,00,000 వరహాలు అప్పు చేశారు. దయచేసి మీరు ఆ 1,00,000 వరహాలు నాకు తిరిగి ఇప్పించవలసింది అని ఆ పద్య సారాంశం. ఇది విన్న ఎవ్వరూ ఆ సభలో వాళ్ళెవ్వరూ కూడా మాట్లాడలేదు. ఆఖరికి ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మొదటివాడు ఈ పద్యం నాకు తెలుసు అని చెప్తే రాజుగారు అప్పు చేయడం ఏంటి అన్న కాన్సెప్ట్ వస్తుంది. ఇలాంటి దానికి మీరు వత్తాసు పలుకుతారా అని రాజు ఎక్కడ కోప్పడతారోనని ఆ ముగ్గురు కవులు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. ఇది విన్న భోజరాజు ఆ కవికి తగిన సత్కారంగా కొన్ని వరహాలిస్తూ అసలు మీరు ఇలాంటి పద్యం ఎందుకు రాశారు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కవి ఈ పద్యం నేను రాసింది కాదు, కాళిదాసు గారు రాసిచ్చారు అని చెప్పగానే భోజరాజుకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఎక్కడ ఉన్నారు కాళిదాసు గారు, నేను ఎలాగైనా సరే ఆయన్ని తిరిగి నా ఆస్థానానికి తీసుకువస్తానని చెప్పి కవితో కలిసి భోజరాజు గారు కాళిదాసు గారు ఉన్న ప్రదేశానికి ప్రయాణమై వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజరాజు గారు కాళిదాసుని కౌగిలించుకుని తన సభకి రమ్మని ప్రార్థించారు. అప్పుడు కాళిదాసు గారు మీ సభలో ఉన్న ఆ ముగ్గురు కవులను వెళ్ళగొట్టండి. వాళ్ళు నిజమైన పాండిత్యం కలిగిన కవులు కాదు. ఎంతో మంది ఈ కవిలాగే తమ పాండిత్యాన్ని నిరూపించుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని చెప్పారు. భోజరాజు ఆ ముగ్గురు కవుల్ని తన ఆస్థానం నుండి వెళ్ళగొట్టాడు. అంతేకాదు ఎంతో గౌరవంగా తిరిగి కాళిదాసుని తన ఆస్థానానికి రప్పించుకుని విన్నారు కదండి. కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి ఆసక్తికరమైన కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.